ప్రభాస్ ఈ పేరు చెప్తే చాలు ప్రేక్షకులు పులకరిస్తారు. సాధారణంగా మన దగ్గర నటీనటులకు అభిమానులు ఉంటారు. కానీ అందరూ హీరోల ఫ్యాన్స్ అభిమానించే ఏకైక హీరో డార్లింగ్ ప్రభాస్. సాధారణంగా సినిమా వాళ్లకు తమ అందం, నటన, టాలెంట్ ఇలాంటి విషయాల ఆధారంగా అభిమానులు పుట్టుకొస్తారు. కానీ రెబల్ స్టార్ విషయం కాస్త డిఫరెంట్. సినిమాలు, టాలెంట్, అందం వీటన్నిటిని మించి ప్రభాస్ను ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఇక మిగతా నటీనటులతో పోలిస్తే ప్రభాస్ బయట కనిపించడమే చాలా అరుదు. సోషల్ మీడియాలో అస్సలు ఉండడు. సినిమాలు చేసుకుంటూ పోవడం తప్పితే మరో మాటే ఉండదు. అయినా సరే అతడంటే జనాలకు విపరీతమైన క్రేజ్, పిచ్చి. ఇతర ఏ హీరోలకు సాధ్యం కాని విధంగా దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్, యాక్టింగ్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్కు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అతని క్రేజ్ ఆకాశమంత పెరిగింది. దాంతో ప్రభాస్ తదుపరి సినిమాల మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బాహుబలి పార్ట్ 2 తర్వాత ప్రభాస్ ఖాతాలో అతని స్థాయికి తగ్గ హిట్ పడలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయినా అభిమానులు ప్రభాస్ను విమర్శించలేదు. ఖచ్చితంగా మంచి హిట్ సినిమా ఇస్తాడనే భావించారు. వారి అంచనాలను సలార్ సినిమాతో తీర్చేశాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తోంది. డే 1 నుంచే భారీ కలెక్షన్లు రాబడుతూ సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తుంది. ప్రభాస్తో పోటీలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సైతం తేలిపోయాడు. అతని డంకీ సినిమా సలార్ విడుదలతో వెనకపడిపోయింది. దేశవ్యాప్తంగా ప్రభాస్కు ఉన్న క్రేజ్కు ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోందంటే ఆశ్చర్యం కాదు. మరి ఇంతలా ప్రభాస్ను అభిమానించడానికి కారణం ఏంటి అంటే అతని వ్యక్తిత్వం. వివాదాలకు దూరంగా ఉంటే అతని నైజం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ అతని గురించి పాజిటివ్గా మాట్లాడతారంటే అతని వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ గొప్పతనం గురించి చాలామంది చాలాసార్లు చెప్పుకొచ్చారు. అలాంటిదే ఈ సంఘటన. ఒకసారి ఏదో సినిమా ఆఫీస్లో కొందరు సెలబ్రిటీలు సరదాగా పేకాట ఆడుతున్నారట. వారిలో ప్రభాస్ కూడా ఉన్నాడు. గేమ్ అయ్యేసరికి డార్లింగ్ 5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఆ మొత్తాన్ని అతడు తీసుకెళ్లకుండా అక్కడ పనిచేసిన సర్వర్స్, స్వీపర్లు, డ్రైవర్లకి సమానంగా పంచిపెట్టాడు డార్లింగ్. ప్రభాస్ చేసిన పనికి వారందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడికి వచ్చే చాలామంది కనీసం తమను మనుషులలా కూడా చూడరని, కానీ ప్రభాస్ మాత్రం తమను పిలిచి ఆప్యాయంగా పలకరించడమే కాక ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇచ్చాడని ఎంతో సంతోషంగా చెప్పుకున్నారంట. డబ్బు సంపాదించడం ఎవరైనా చేస్తారు, కానీ దాన్ని పంచగలిగే గుణం ఉన్న వాళ్ళే గొప్పవాడు. ప్రభాస్లో ఆ లక్షణం మెండుగా ఉంది కనుకే అతడు అందరూ మెచ్చిన డార్లింగ్ అయ్యాడు. గతంలో రజనీకాంత్ గురించి ఇలాంటి విషయాలు వినేవాళ్ళం, చదివేవాళ్ళం. ఆ తర్వాత ప్రభాస్ గురించే ఇలాంటివి వింటున్నాం. ఇక దేశంలోని సినిమా అభిమానులందరూ రజనీకాంత్ని ప్రేమిస్తారు. ఆ తర్వాత అలాంటి క్రేజ్ సంపాదించుకుంది ఒక్క ప్రభాస్ మాత్రమే. అతడు ఈ ఇమేజ్ను ఇలానే కాపాడుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఈ విషయం ఇప్పుడు వైరల్గా మారింది. రాజంటే ఇలా ఉండాలి, రియల్ బాహుబలి అంటూ డార్లింగ్ని ప్రశంసిస్తున్నారు అభిమానులు. అయితే కోట్లాను కోట్ల పారితోషం తీసుకునే ఒక హీరో 5 లక్షలు ఇవ్వడం గొప్ప విషయమా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ తమ కోసం పనిచేసిన స్వీపర్లకి, డ్రైవర్లకి అప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని 5 లక్షలు పంచివ్వడం నిజంగా గొప్ప విషయం. అయితే ప్రభాస్ లాంటి పెద్ద హీరోకు 5 లక్షలు చాలా చిన్న విషయమే. కానీ ఆ తీసుకున్న సర్వర్లకు, డ్రైవర్లకు మాత్రం అది చాలా పెద్ద అమౌంట్. మరి ప్రభాస్ దాతృత్వంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.